రోడ్డుపై చెత్త వేశారో మీకు షాకే. ఎందుకంటే రోడ్లపై చెత్తేసే వారిని నోటిఫై చేసి భారీ జరిమానాలు వడ్డించేందుకు బల్దియా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగా సమగ్ర చలాన్ నిర్వహణ వ్యవస్థ పేరుతో ఒక యాప్ ని కూడా రెడీ చేసింది. హైదరాబాద్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాల్లో చెత్త నిర్వహణ, డస్ట్బిన్ల ఏర్పాటు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే పెనాల్టీ వేయడం, రోడ్ల పక్కన, చెరువులు, ప్రధాన కూడళ్లలో మట్టి కుప్పలు వేస్తే భారీగా జరిమానాలు విధించడం వంటి వాటిపై బల్దియా దృష్టి సారించింది. పెనాల్టీ వేయడానికి, పర్యవేక్షించడానికి సమగ్ర చలాన్ నిర్వహణ వ్యవస్థ సిసిఎంఎస్ పేరుతో మొబైల్ యాప్ కూడా రూపొందించారు. దీని ఆధారంగా ఇక ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే భారీ జరిమానాలు విధించనున్నారు బల్దియా అధికారులు. గ్రేటర్లో రోడ్లను క్లీన్ చేయడం ఒకెత్తైతే వ్యాపార సంస్థలు, టిఫిన్ సెంటర్లు, ఇతర షాపుల ముందు క్లీన్ చేయడం బల్దియాకు సవాల్గా మారింది. దీన్ని అధిగమించడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రతి దుకాణం దగ్గర 2 చెత్త డబ్బాలు తప్పనిసరిగా పెట్టాలని నిర్ణయించింది. పెట్టకపోతే 100 నుంచి 2,000 రూపాయల వరకు పెనాల్టీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీంతో పాటు చెత్త డబ్బాలు ఉన్నప్పటికీ వ్యాపార సముదాయాల ముందు చెత్త కనిపిస్తే సదరు దుకాణం లేక టిఫిన్ సెంటర్ యజమాని పేరుతో పెనాల్టీ వేయాలని నిర్ణయించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా సదరు యజమానికి పెనాల్టీ జనరేట్ చేయనున్నారు బల్దియా అధికారులు. గ్రేటర్లో చెత్త నిర్వహణతో పాటు మట్టి కుప్పలు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కూడా పెను సవాల్గా మారింది. మట్టి కుప్పలు, నిర్మాణ వ్యర్థాలు అక్రమంగా డంప్ చేసినందుకు గాను గత నెల వరకు పలువురికి జీహెచ్ఎంసీ తరఫున 42 లక్షల రూపాయల పెనాల్టీ విధించారు అధికారులు. ఒక్క జనవరి నెలలోనే 14,24,000 రూపాయలు పెనాల్టీ వేశారంటే ఏ స్థాయిలో డంప్ చేశారో అర్థమవుతుంది. ముఖ్యంగా 762 ప్రాంతాల్లో 1158 డంపింగ్ పాయింట్లను గుర్తించారు. దీన్ని నివారించడానికి వాహనం నెంబర్ ఆధారంగా పెనాల్టీ వేయాలని నిర్ణయించారు. మొదటిసారి అయితే 25,000, రెండోసారి అయితే 50,000, మూడోసారి అయితే ₹1,00,000 పెనాల్టీ వేసేందుకు సిద్ధమయ్యారు బల్దియా అధికారులు. పెనాల్టీ వేయడం ఓకే, కానీ వసూలు చేయడం ఎలా అని అధికారులు తర్జనభర్జనలు చేస్తున్నారు. ఆన్లైన్లో చేయడానికి అవకాశం ఉన్నా ఎంతమంది చెల్లిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి చెక్ పెట్టడానికి ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్లకు లింక్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దుకాణదారులకు సంబంధించిన పెనాల్టీ అయితే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయడానికి చెల్లించే ఫీజుతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం చెల్లిస్తేనే రెన్యువల్ చేయాలని నిర్ణయించారు. ఇక వ్యక్తులుగా చెత్త వేస్తే సదరు వ్యక్తి మొబైల్ నంబర్ ఆధారంగా ఆయన ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ కలిపే విధంగా చేయాలని నిర్ణయించారు. ఒకవేళ వేసిన వ్యక్తి అద్దెకుండే వ్యక్తి అయితే సంబంధిత ఇంటి నంబర్ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్కు లింక్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. మట్టి కుప్పలు వేసినా ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగర ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి చెత్తను స్వచ్ఛ ఆటో కార్మికులకు గాని, సమీపంలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన చెత్త బిన్స్లో మాత్రమే చెత్త వేయాలని అధికారులు తెలియజేస్తున్నారు. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై కానీ చెత్త బిన్స్ వరకు వెళ్లి బిన్లో కాకుండా పక్కకు విసిరేసి వెళ్లినా జరిమానా తప్పదు అని హెచ్చరిస్తున్నారు.